ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన నిర్వచనం చెప్తున్నారు. మీ అనుభవం కావాలి. ఇప్పుడు మీరు చెప్పే విషయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి, ఎందుకంటే మీకు అనుభవం ఉంది కాబట్టి. 10% ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలా? ఇలాంటి రూల్ ఉందా నిజానికి? 10% సభ్యులు తప్పనిసరిగా ఉండాలా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా పొందాలంటే? మీ అనుభవం చెప్పండి. అసలు యాక్చువల్లీ ఎప్పటికప్పుడు అన్నీ మారుతూ వస్తుంటాయి. ఒకప్పుడు అదొక ప్రాక్టీస్గా స్పీకర్ గారి ఉద్దేశాలతో నడిచేది 10% ఉండాలి అనే అంశం పట్ల. కానీ పొలిటికల్ పార్టీ, మన నాగేశ్వర గారు చెప్పిన పొలిటికల్ పార్టీ నిర్వచనం వచ్చిన తర్వాత ఒకరున్నా సరే పొలిటికల్ పార్టీగా మారిపోద్ది. అధికార పక్షం లేక అధికార కూటమికి వ్యతిరేకంగా ఎవరుంటారో అక్కడ వాళ్ళు ప్రతిపక్షంగా ఉంటారు. సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనే హోదా ఇవ్వడానికి ఎటువంటి చట్టం కూడా అడ్డంగా లేదు. ప్రాక్టీసెస్ ఈ దేశంలో ఉన్నాయి. పార్లమెంట్లో కానీ, ఢిల్లీ లాంటి అసెంబ్లీలో కానీ ఇక్కడంతా కూడా ఉన్నాయి ప్రాక్టీసెస్. సో ఈ రోజున ఇవ్వకూడదనే ఒక కక్ష తప్ప, లేకపోతే అసెంబ్లీలో ఏకపక్షంగా వాళ్ళ గొప్పలు చెప్పుకుంటూ చప్పట్లు కొట్టుకొని వాళ్ళ డంకా వాళ్ళు బజాయించుకుని పోయే ఆలోచన తప్ప, లేకపోతే దుర్మార్గమైన ఒక ఆనందం, ఒక దుర్మార్గమైన ఆనందాన్ని పొందే ఒక లక్షణం తప్పనిస్తే నాకేం కనపడడం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున 40% ఓట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడు. అట్లాగే ప్రజలే భారత రాజ్యాంగం ప్రకారం పెద్ద అనుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైసీపీ పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి 100కి 100 భాగాలు ఆయన అర్హత కలిగి ఉన్నాడు. కానీ 21 స్థానాలు మాకున్నాయి, మేమే ప్రధాన ప్రతిపక్షం అని జనసేన అంటోంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడారు కూడా. 11 స్థానాలే మాది, 21 అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదో, లేకుంటే అన్ని పదవులు మాకే కావాలనే ఆలోచన. ఎందుకంటే అన్ని పదవులు మాకే కావాలి, ఎట్లా ఏమి న్యాయం? ఎలక్షన్ల ముందే కలిసి భుజాలన్నీ కలుపుకొని చేతులు కలిపి ఎలక్షన్లు పోటీ చేశారు కదా. ఎలక్షన్ల కూటమి కదా, ఎన్డీఏ కూటమి కదా అది. మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అతను మరి నేను ప్రతిపక్షంలో ఉంటా అంటే ప్రభుత్వంలోంచి బయటికి రమ్మను. ఈ నిమిషంలో నేను ప్రభుత్వంలో ఉండను, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాను అని రాజీనామా చేసి బయట రమ్మని చెప్పండి. అప్పుడు ఏమైనా ప్రధాన ప్రతిపక్షం అయ్యే అవకాశం ఉందేమో. అధికారాన్ని పంచుకుంటూ, అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ రోజున ఆయన ఎట్లా మాట్లాడతాడు? భాష ఎవరైనా ఒక స్లిప్ ఇచ్చింటారో ఆ స్లిప్ చూసి మాట్లాడుతూ ఉంటారు. ఆయన గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించాల్సిన చంద్రబాబు నాయుడు గురించి. అంటే టీడీపీ తరువాత అధిక స్థానాలు ఉన్నది ఆ పార్టీకే కదా, అది చూపిస్తున్నారు ఆయన. పైగా మేము ఉన్నాం కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ప్రజల తరపున నిలబడి మాట్లాడడం నేర్చుకోండి. ప్రజలు అప్పుడు ఇస్తారు మీకు ఈ అసెంబ్లీలో మీకు స్పీకర్ గుర్తించరు, మీకు ఇవ్వరు. మీరు అటువంటి ఆశలు వదులుకోండి. ఇప్పుడు అతను చాలా మాట్లాడతాలే కానీ, ఎందుకంటే ఆయన మాట్లాడడానికి అడ్డం ఉంటే కదా ఏమైనా మాట్లాడగలిగిన రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో ఉంటే అది పవన్ కళ్యాణ్ గారే. నేను పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తా ఉన్నాను, అయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ కలిసి పోటీ చేశారు, కలిసి సీట్ల పంపకం చేసుకున్నారు, కలిసే మాది ఎన్డీఏ అని ఇప్పటికీ భుజాలు రాసుకొని తిరుగుతున్నారు. మీది అధికార పక్షం, అధికార పార్టీ కాదు, మీరు అధికార పక్షం, అధికారంలో భాగం. మీరు అధికారంలో భాగం ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇమ్మంటేనే ఆ చేయుడు కూడా నాకే కావాలని ఒక దురాశ దుర్బుద్ధి తప్ప నాకేం కనపడడం లేకపోతే ప్రజల పక్షాన గట్టిగా నిలదీసే శక్తి ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉంటే, అంతే సమయాన్ని పొందుతూ ఉంటే మీ యొక్క అన్ని చేతగాని పనులు, లేక ఇర్రిలవెంట్ పనులు, లేకుంటే సమాజానికి నష్టం చేసేటివి, ప్రజలకు హాని చేసే పనుల గురించి ప్రశ్నిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పదవి కూడా చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఏ విధంగానూ పవన్ కళ్యాణ్ గారు కానీ వారి పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్ష హోదాకి వాళ్ళు అర్హులు కాదు. ఎందుకంటే అధికార పక్షం, వాళ్ళ అధికార కూటమి అది. కాబట్టి చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే మాటికి చెప్తారు కదా, నేను డీసీఎం అని. ఆఖరికి డీసీఎం అంటే రాజ్యాంగంలో ఉందో ఏదో పక్క పెడదాం, కానీ రాజ్యాంగంలో అయితే లేదు. నిజానికి లేదు కదా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కదా అది. సో ఇప్పుడు అది కూడా ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లింక్ పెట్టి చూస్తే అదొక సంప్రదాయమే అనుకుందాం, గౌరవిస్తామని అనుకుందాం. ఇది కూడా అలాగే గౌరవించేదే కదా.
ఎక్కడా ఒక నిర్వచనం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్ ఉన్నటువంటి పార్టీకి ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాల్సిందే. హోదా ఇవ్వాలి నిజంగానే నేతగా. ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజల పక్షాన్ని నిజంగా ఆలోచించే వాళ్ళైతే ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి ఆలస్యం లేకుండా ఇవ్వాల్సిందే. ఉమ్, తద్వారా మంచి సూచనలు, అట్లాగే గత ప్రభుత్వంలో ఆయనకున్న అనేక అనుభవాలని, ఎక్స్పీరియన్సెస్ని పంచుకొని మంచి నిర్ణయాలతో బయటికి పోవాల్సిందే. అట్లా కాకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారిని రానియం. మరి చూశాం కదా ఒకసారి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ వారు మీ అసెంబ్లీకి రావాలి, మిమ్మల్ని అధ్యక్షాన్ని గేలిగా మాట్లాడి చూశాం కదా. అవును. అయినప్పటికీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు, ఉమ్, అసెంబ్లీలో ఉన్నారు. మీరే దాన్ని గుర్తించడంలే. కాబట్టి ఈరోజు ప్రజల గొంతుకని నొక్కివేసే కార్యక్రమం ఇది. ప్రజల పక్షాన్ని ఎవరూ మాట్లాడకూడదు. అవును. మిర్చి రైతుల గురించి మాట్లాడడానికి ఎవరు ఉండకూడదు. అట్లాగే పెంచుతున్న కరెంటు ఛార్జీల గురించి ఎవరు మాట్లాడకూడదు. అట్లాగే అడుగంటున్న శాంతి భద్రతల గురించి ఎవరు మాట్లాడకూడదు. విచ్చలవిడిగా ఆ పేపర్లోనే వచ్చాయి, టీవీల్లో వచ్చాయి. చివరికి ఇసుక, ఆ సారాయంగా అదే ఆ లిక్కర్ షాపుల్లో వచ్చే గొడవలు, అందులో వచ్చే కమిషన్లు, వీటి గురించి ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఏ దాన్ని మాట్లాడకుండా చేసే పని. ఈ రోజున నేను మా మనోహర్తో మాట్లాడుతున్న లాయర్తో, కొన్ని వేల కేసులు ఆయన దగ్గర ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఏది మాట్లాడడానికి వీల్లేదు. కనుక ప్రజల పక్షాన మాట్లాడడానికి ప్రయత్నం చేసి ప్రజల పక్షాన నిలబడి, ముఖ్యంగా పేద ప్రజలు, ఓకే, దళితులు, మైనారిటీలు, మహిళలు, వీరందరి బాగు కోసం పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉంటే, తగిన సమయంతో తగిన హోదాతో ఉంటే వీరి యొక్క అన్యాయమైన ప్రక్రియని ప్రశ్నిస్తారు, వీళ్ళ సూపర్ 6 గురించి ప్రశ్నిస్తారు, ఎలక్షన్లలో వీళ్ళు చెప్పిన సత్యదూరమైన మాటలు, మాయ మాటల గురించి ప్రశ్నిస్తారు. ఈ సూపర్ 6 ఏమైంది అంటారు. అట్లాగే ఈరోజు కట్టలుగా పీకేస్తున్న పెన్షన్ల గురించి ప్రశ్నిస్తారు. వెరసి అసలు ఈ యొక్క కూటమి యొక్క నైతిక విలువల్ని ప్రశ్నిస్తారు. కాబట్టి ఈ రోజున గ్రూప్ 2 విద్యార్థులు పిల్లకాయలంతా రోడ్ల మీద ఉంటే, ఇబ్బందులు పడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, ఆ విద్యాశాఖ మంత్రి గారు పాపం అక్కడ క్రికెట్ చూసేకి వెళ్తారు. క్రికెట్ చూడడం తప్పు కాదు, ఏ సందర్భంలో వెళ్తారో మీరు చూసుకోవాలి. ఆఖరికి అంటే ఎవరికి కూడా పరిపాలన పట్ల కానీ ఏమాత్రం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాసి వదిలేస్తారు. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో వాడే ఆలోచించుకోవాలి ఒకసారి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్న అని మాట్లాడతారు. నిజంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేకమైన అరాచక విధానాలు, అప్రజాస్వామిక చర్యల గురించి ప్రశ్నించమని చెప్పండి, ప్రభుత్వంలోంచి బయటికి రమ్మని చెప్పండి. బయటకు వచ్చేసి నేను అప్పుడు ప్రతిపక్షమని మనం నమ్మే ప్రయత్నం చేద్దాం. ఏమీ లేకుండా ఊరక్కనే ఆఖరికి నాకంటే ఒక సీటు తెచ్చుకో. గతంలోకి ఎందుకు పోవాలి? ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి, ఎవరు ఎన్ని చోట్ల ఓడిపోయాం, మనం చాలా చెప్పుకోవచ్చు. కాబట్టి నిజంగానే మీకు రాజ్యాంగం పట్ల, ప్రజల పట్ల బాధ్యత ఉందే, నేను ఉందని అనుకోవడంలే. ఉండేటట్లు మీరు రక్షించాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని తక్షణం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరుగుతుంది, వాళ్ళ గొంతుకు వినపడుతుంది అనుకుంటా ఉన్నాను.